అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాపే మా జీవనజ్యోతి ఎపిసోడ్ ఏమైందో ఈరోజు ఆనంది ఒక కథ చెప్తే ఆ కథని విని ఆదిత్య ఆ కథలో అడవి కాలిపోయింది, అక్కడున్న పక్షులన్నీ ఎగిరిపోయాయి, ఒక నిప్పురవ్వ చాలు ఒక అడవిని కానీ ఒక కాపురాన్ని కానీ నాశనం చేయడానికి అంటూ ఆదిత్య చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీకు అత్తయ్య గారు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసండి. ఇప్పుడు నేను వైజాగ్ వెళ్ళనని దానికి అత్తయ్య గారు కోపడుతున్నారు, కానీ ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటారండి అంటూ ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో ఆదిత్య బయటకు వస్తాడు. నానేదో డిస్టర్బెన్స్లో ఉన్నాడు, నేను నాన్నతో మాట్లాడదాం అనుకుంటూ ఉంటాడు. నాన్నే డిస్టర్బెన్స్గా ఉన్నాడు, ఈ డిస్టర్బెన్స్లో నేను నాన్నతో ఏం మాట్లాడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. శశికాంత్ అప్పుడే ఆదిత్యని చూస్తాడు. శశికాంత్ ఏమో సునంద చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పెళ్ళి ఎందుకు జరిపించానా అని మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఈ పెళ్ళికి మించిన విషాదం జరుగుతుంది, జాగ్రత్త అని సునంద చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆదిత్య ఎందుకు అలా వచ్చి వెళ్ళిపోతున్నావు, నాతో మాట్లాడాలని వచ్చినట్టున్నావు రా అంటూ ఆదిత్యని పిలుస్తాడు శశికాంత్. నన్ను చూసి వెళ్ళిపోతున్నావు ఏంట్రా మాట్లాడకుండా అంటూ ఆదిత్యని శశికాంత్ ప్రశ్నిస్తాడు. ఏం లేదు నాన్న, ఊరికే మామూలుగా వచ్చాను, నిన్నెందుకు డిస్టర్బ్ చేయాలని వెళ్ళిపోతున్నానులే అంతే అంటూ ఆదిత్య చెప్తాడు. కొన్నిసార్లు పలకరింపులు డిస్టర్బ్ చేయడం కోసం కాదురా, ఒంటరిగా ఉన్న మనిషికి ఓదార్పు ఇచ్చినట్టు ధైర్యం ఇచ్చినట్టు ఉంటుందిరా అంటూ శశికాంత్ చెప్తాడు. హాల్లో గొడవైన తర్వాత అమ్మ మీతో ఏమన్నా మాట్లాడిందా నాన్న అంటూ ఆదిత్య అడుగుతాడు. కొన్నిటికి తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాలిరా అంటూ శశికాంత్ చెప్తాడు. అంటే దీంట్లో ఏం తప్పేం లేదు నాన్న మీది అంటూ ఆదిత్య అడుగుతాడు. నా తప్పు ఇప్పుడు కాదురా, ఎప్పుడో చేశాను నేను. ఇప్పుడు జరిగేవన్నీ పాత గాయాలకు తాలూకు గాయాలే అంతే, కాకపోతే వాటి బాధని నేను ఇంకా మోస్తున్నాను అంతేరా అంటూ శశికాంత్ ఆదిత్యకి చెప్తాడు. ఈ బాధలన్నిటినీ నేను మోయటంలో అర్థం ఉంది, కానీ నువ్వెందుకురా మోస్తున్నావు అంటూ ఆదిత్యని ప్రశ్నిస్తాడు శశికాంత్. ఈ టైంలో నేను నిద్ర పట్టక బయటికి వచ్చాను అంటే నా దగ్గర సరైన సమాధానం ఉంది. నువ్వెందుకు ఈ టైంలో బయటికి వచ్చావు అంటే నీ దగ్గర సరైన సమాధానం ఉందా అంటూ శశికాంత్ ఆదిత్యని అడుగుతాడు. ఒకవేళ సమాధానం చెప్పాల్సి వస్తే దానికి కారణం కూడా నేనే కదరా. నేను ఎలాగో మనశ్శాంతిని దూరం చేసుకున్నాను, నువ్వెందుకు నా దూరం చేసుకుంటున్నావు అంటూ శశికాంత్ ఆదిత్యని ప్రశ్నిస్తాడు. భార్య తనకున్న బాధని భర్తతో చెప్పుకుంటుంది. అలాంటి భర్త తనను అర్థం చేసుకోకుండా దూరం పెట్టాడు అంటే ఆ భార్య ఎంత బాధపడుతుందో, మానసికంగా ఎంత నలిగిపోతుందో నేను మీ అమ్మని చూశానురా. నువ్వెందుకు ఇప్పుడు నీ భార్యకి అలాంటి బాధనిస్తున్నావు? నా భార్యలాగానే నా కోడలు కూడా బాధపడాలా? నాలాగే నా కొడుకు కూడా నేను చేసినే మోయాలా అంటూ శశికాంత్ అడుగుతాడు ఆదిత్యని. నా భార్య విషయంలో నేను చేసిన తప్పు నీ భార్య విషయంలో నువ్వు చేయొద్దు ఆదిత్య అంటూ శశికాంత్ చెప్తాడు. అది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నిన్ను అర్థం చేసుకునే మనిషి లేనప్పుడే మనసు ఏకాంతాన్ని కోరుకుంటుంది. నిన్ను అర్థం చేసుకునే మనిషి గదిలో ఒంటరిగా ఎదురు చూస్తుంది. నిజం చెప్తే నీ బాధ తన అర్థం చేసుకుంటుంది, నిజం చెప్పకపోతే తన బాధ నువ్వు అర్థం చేసుకోవాల్సి వస్తుంది అంటూ శశికాంత్ ఆదిత్యకి చెప్తాడు. ఏది కరెక్టో నువ్వే ఆలోచించు ఆది. టైం చూసుకొని నీ భార్యకి నిజం చెప్పే ఆదిత్య. ఎందుకు జరుగుతుందో ఇదంతా అప్పుడైనా నీ భార్య కామ్గా ఉంటుంది. తనకు నిజం తెలియకుండా ఏదైనా చేస్తే మనం ఎలా తప్పు పడతాం? తనకు నిజం తెలిసి కూడా ఇలా చేస్తే అప్పుడు నువ్వు తప్పు పట్టాలి. ఇప్పుడు తనని ఎందుకు నువ్వు తప్పు పడుతున్నావు అసలు? తనకి ఎలా చెప్పను నాన్న నేను ఈ నిజాన్ని అంటూ శశికాంత్ని ప్రశ్నిస్తాడు ఆదిత్య. తను నీ భార్యరా, నీ భార్య అంటే నీలో సగం రా. ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అన్నది నీ ఇష్టం. కాకపోతే ఈ విషయాన్ని తొందరగా చెప్పడానికి ప్రయత్నించు, అప్పుడే మీ ఇద్దరి మధ్య సమస్యలు లేకుండా పోతాయి అంటూ శశికాంత్ ఆదిత్యకి చెప్తాడు. గుడ్ మార్నింగ్ ఆనంది అంటూ ఆనందిని వెళ్ళి నిద్రలేపుతాడు ఆదిత్య కాఫీ తీసుకువెళ్ళి. ఏంటి ఆదిత్య గారు రాత్రి అంత కోపంగా వెళ్ళిపోయి ఇప్పుడేమో ఇంత నవ్వు ముఖంతో నన్నొచ్చి పలకరిస్తున్నాడు అనుకుంటూ ఉంటుంది ఆనంది మనసులో. ఏంటి ఆనంది, గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పవా ఏంటి అంటూ ఆదిత్య అడుగుతాడు. గుడ్ మార్నింగ్ అండి అంటూ ఆనంది విష్ చేస్తుంది. కాఫీ కూడా తెచ్చినట్టున్నారేంటండి అని అడగడంతో నేనే తెచ్చాను, నీకోసం తీసుకొచ్చాను అని చెప్పడంతో ఏంటండి మీరు ఇంత మారిపోయారు, రాత్రి అంత కోపంగా వెళ్ళిపోయారు కదా అని అడిగే లోపలే వదిలేయండి, దాని గురించి జరిగిపోయినట్టన్నీ చీకటి అనుకో మర్చిపోదాం అంతే కదా, అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు అంటూ ఆదిత్య చెప్తాడు. ఏంటా చీకటి రాత్రులు చీకటి రోజులు అంతే, నువ్వు అడగని ప్రశ్నలే అంటూ ఆనందికి ఆదిత్య చెప్తాడు. అంటే నేను అడగకుండానే మీకు తెలిసిపోయిందా నేనేం అడగాలనుకుంటున్నానో అంటూ ఆదిత్య చెప్తాడు.
అవును, నాకు తెలిసిపోయాయి. నువ్వు నా శ్రీమతివి కదా, శ్రీమతి అడగకుండానే నాకు శ్రీవారికి తెలిసిపోయింది. అంటే నేను అడిగిన ప్రశ్నలకు ఏదో సమాధానం చెప్పాలని మీరు అనుకుంటున్నట్టున్నారే అంటూ ఆనంది అడుగుతుంది. అవును, ఖచ్చితంగా చెప్పాలి. నీకు ముందుగా సారీ చెప్పాలి ఆనంది అంటూ సారీ చెప్తాడు. ఎందుకండి అంటూ ఆనంది అడిగినప్పుడు, నువ్వు నా ప్రేమగా దగ్గరికి వస్తే నేను మాత్రం నిన్ను దూరం పెట్టాను. నీ దగ్గర అలా బిహేవ్ చేసినందుకు సారీ ఆనంది. ఎవరి మనసైనా ఒకటే కదా, దానికి రెండే విషయాలు తెలుసు. ఒకటి ప్రేమించడం, రెండు బాధపడటం అంటూ ఆదిత్య ఆనందికి సారీ చెప్తాడు. కానీ ఆ రెండు పనులు మన ఇద్దరి మనసులు ఒకేసారి చేశాయి అంటూ ఆదిత్య చెప్పడంతో, జరిగింది మర్చిపోయింది, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, అది చెప్పని నాకు. ఆనంది అర్థం చేసుకుంటుందని నేను నమ్ముతున్నాను, నేను నిజం చెప్పాలనుకుంటున్నాను అనుకుంటూ ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు. చెప్పండి ఆదిత్య గారు, ఏందో చెప్పాలని వచ్చారు కదా, అది చెప్పండి ముందు నాకు అంటూ అడుగుతుంది ఆనంది. ఇంతలో ఆదిత్య అంటూ సునంద పిలవగానే, అత్తయ్య గారు పిలుస్తున్నారు, మీరు వెళ్ళండి అంటూ ఆనంది అక్కడి నుంచి పంపించేస్తుంది ఆదిత్యని. ఏంటి అమ్మ ఈ టైంలో పిలుస్తుంది అనుకుంటూ ఆదిత్య బయటకు వస్తాడు. ఏంటి ఇంట్లో గొడవలు ఉన్నాయి, నేనేం పట్టించుకోను అనుకుంటున్నారా మీరు అంటూ ఆదిత్యని ప్రశ్నిస్తుంది సునంద. ఏమైందమ్మా ఇప్పుడు అంటే, ఇదిగో ఆఫీస్ నుంచి లీగల్ నోటీసులు వచ్చాయి, వీటిని ఎందుకు మీరు పట్టించుకోలేదు, జీవనకి సరిగ్గా ఎక్స్పీరియన్స్ లేనందువల్ల పట్టించుకోలేదు, ఇదిగో ఈ నోటీసులు ఆనందికి ఇచ్చి దీని మీద వర్క్ చేయమని చెప్పు అని చెప్తుంది. ఆనందికి ఎందుకు లేమ్మా, ఇప్పుడు వేరే లాయర్ని చూద్దామని చెప్పడంతో, ఇంట్లో లాయర్ ఉండగా మళ్ళీ వేరే లాయర్ ఎందుకురా, ఆనందికి పో అంటూ సునంద చెప్తుంది. చూడ, అది ఆనంది మీద నాకు కోపం ఉంది, కానీ ఇది బిజినెస్, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అలాగే హ్యాండిల్ చేయాలి అంటూ సునంద చెప్తుంది. ఒక్క విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను నేను, ఒకటి గుర్తుపెట్టుకో అంటూ సునంద చెప్తుంది. నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా నువ్వేం చేయడానికి వీల్లేదు. నా పరువు, నా గౌరవాన్ని నువ్వు నాకు చెప్పకుండా ఎవరి దగ్గరికి చెప్పొద్దు అంటూ సునంద చెప్తుంది ఆదిత్యకి. లీగల్ నోటీసులు పంపించిన సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వాళ్ళు ఏం రెస్పాన్స్ అవ్వలేదంటే నా పరువు మర్యాదలు పోయినట్టే. ఇప్పుడు నేను నీ కన్న తల్లిని, ఎప్పుడూ నీకు ఇవ్వాలనుకున్నానే తప్ప నీ నుంచి నేనేం ఆశించలేదు అసలు. కానీ ఈరోజు నేను ఒకటి అడగాలనిపిస్తుంది అది అంటూ చెప్తుంది సునంద. ఏంటమ్మా అది అంటూ ఆదిత్య అడుగుతాడు. నీ తల్లికి పరువే ప్రాణం, అది పోయింది అంటే నేను బ్రతుకున్న శవంతో సమానం అంటూ సునంద చెప్తుంది. అమ్మా అంటూ ఆదిత్య అంటాడు. సరే నాకు మాట ఇవ్వరా అంటూ మాట తీసుకుంటుంది ఆదిత్య దగ్గర నుంచి సునంద. ఇప్పుడు అమ్మ ఇలా మాట తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఆనందికి చెప్పలేనేమో అనుకుంటూ ఆదిత్య రూమ్లోకి వస్తాడు. ఎందుకంటే అత్తయ్య గారు పిలిచారు అని చెప్పడంతో, ఇదిగో లీగల్ నోటీస్ ఇవ్వడానికి పిలిచారు, జీవనకి ఇవ్వకపోయారా తీసుకెళ్ళి అంటూ ఆనంది చెప్తుంది. జీవన హ్యాండిల్ చేయలేకే ఇది మా అమ్మ దాకా వచ్చింది అంటూ ఆదిత్య చెప్తాడు. అలాంటప్పుడు నా హెల్ప్ తీసుకోవచ్చు కదండి అంటూ ఆనంది చెప్తుంది. అందుకే ఇది నీకే ఇవ్వమని చెప్పింది అమ్మ అంటూ ఆదిత్య చెప్తాడు. సరే అండి, ఇది నేను చూసుకుంటానులే, మీరేదో చెప్పాలనుకున్నారు కదా నాకు, అది చెప్తారా అంటూ అడుగుతుంది ఆనంద్. నేను ఆనందికి చెప్పాలా వద్దా అనుకుంటూ ఉంటాడు ఆదిత్య మనసులో. నేను మాట ఇస్తున్నానమ్మా, నీ పరువు పోయే పనులు నేనేం చేయను అని అక్కడేమో నేను మాటిచ్చాను, ఇప్పుడు ఎలా చెప్పను ఆనందికి అనుకుంటూ ఉంటాడు ఆదిత్య మనసులో. మా అమ్మ పరువుకు సంబంధించిన విషయాలు మా అమ్మ అనుమతి లేకుండా నీకు చెప్పలేను ఆనంది అనుకుంటూ మనసులో ఆదిత్య వెంటనే, ఇదే ఆనంది, నేను ఈ లీగల్ నోటీసుల గురించి చెప్పాలనుకున్నాను, ఇదే ఇప్పుడు చెప్పేశా కదా అంతే అంటూ ఆదిత్య చెప్తాడు. లే ఆదిత్య గారు, మీరు మన పర్సనల్ విషయం ఏదో చెప్పాలనుకున్నారు కదా, అది చెప్పండి అంటూ అడుగుతుంది. ఇది మన పర్సనలే కదా ఆనంది, ఇదేలే నేను చెప్పాలనుకుంది అంటాడు. లేదు, మీరు ఇంతకుముందు వేరే చెప్పాలనుకున్నారు, ఇప్పుడు వేరే చెప్తున్నారు, మీరు మాట మారుస్తున్నారు ఆదిత్య గారు అంటూ ఆనంది అడుగుతుంది. లేదు, ఎందుకు నువ్వు ఎన్నిసార్లు అడుగుతున్నావు, నేను చెప్పాలనుకున్నది ఇదే ఆనంది అంటూ ఆదిత్య చెప్తాడు. దీంతోపాటు మరొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను, విను అంటూ ఆదిత్య చెప్తాడు. మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నువ్వు అంటే కూడా నాకు అంతే ఇష్టం. ఒకరి కోసం ఇంకొకరిని నేను ఎప్పుడూ బాధ పెట్టలేను, అలా అని తప్పు జరుగుతూ ఉంటే చూస్తూ కూడా ఉండలేను నేను అంటూ ఆదిత్య ఆనందికి చెప్తాడు. నువ్వు అన్నీ అర్థం చేసుకొని అందరితో హ్యాపీగా ఉండు చాలు, నువ్వే ఈ ఇంటి పెద్ద కోడలివి, ఈ ఇంటి సుఖ సంతోషాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా నీదే. ఆదిత్య అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతా అంటే అత్తయ్య గారు కోపాన్ని తగ్గించమంటున్నారు ఆదిత్య గారు అనుకుంటూ ఉంటుంది ఆనంది మనసులో. ఇక్కడేమో వీళ్ళు సింహాద్రి వాళ్ళు దోశ వేస్తా అని చెప్పి ఇంకా నాకు దోశ వేయకుండా ఏం చేస్తున్నావు అంటూ పద్మమ్మని అడుగుతాడు. దోశ వేయడం అంటే ఇటుకలు కట్టి గోడ కట్టడం అనుకుంటున్నావా ఏంటి అంటూ పద్మమ్మ అడుగుతుంది. ఇటుకలు కట్టి గోడ కట్టడం అంత ఈజీ అనుకుంటున్నావా, దోశ వేసి చూపించు అంటూ వీళ్ళిద్దరు ఛాలెంజ్ చేసుకొని సింహాద్రి దోశ వేస్తాడు. దోశ వేసేటప్పుడు ఖచ్చితంగా మన మధ్య ఒక పెద్ద మనిషి ఉండాలి, ఆ పెద్ద మనిషికి ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే ఆనందికి ఫోన్ చేస్తాడు సింహాద్రి. ఏంటి బిడ్డ నీ ముఖం అలాగుంది, ఇంట్లో ఏమన్నా లొల్లయిందా, లొల్లైతే ఇంటికి వచ్చి 4 రోజులు ఉండిపోదు కానీ అని వాళ్ళ అమ్మ చెప్పడంతో వెంటనే సింహాద్రి తీసుకొని, ఎందుకే అట్లా అంటున్నావు, అట్లా అనుకో, గొడవలు అనేవి కూరలో కరివేపాకు లాంటివి, గవి లేకుండా ఎట్లుంటాయి,
గవి లేకుండా ఎప్పుడూ జీవితం ఉండదు. అవున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళతో ఎలా కలిసిపోవాలనే దాని గురించి ఆలోచించు నువ్వు. అత్తింట్లో చిన్న లొల్లి పెట్టుకోగానే ఆడబిడ్డ పుట్టింటికి వచ్చేయాలంటే ఏ ఆడబిడ్డ అత్తింట్లో ఉండదు అసలు. అందరూ అమ్మగారింట్లోనే ఉంటారు. తోటమాలి ఏం చేస్తాడు? తోటలో మొక్కలు తెంపతిన్నా, దాని కొమ్మలు దెబ్బతిన్నా దాన్ని సరిచేస్తాడు. అత్తింట్లో కూడా కోడలు కూడా తోటమాలి లెక్కని అన్నీ చూసుకోవాలి, అందరినీ కలుపుకొని ఎంతో కొంత బాధ ఉన్నా దాన్ని దిగమింగుకొని దాన్ని భరిస్తూ నవ్వుతూ ఉండాలి. నువ్వు ఆ ఇంట్లో ఏమన్నా గొడవలు ఉంటే చక్కబెట్టు బిడ్డ అంటూ సింహాద్రి చెప్తాడు.